భారతదేశంలో ఉన్న వ్యక్తులు, నేతలు ఎలాంటి గొప్ప వాళ్ళంటే సంక్షోభం నుంచి వాళ్ళ సంపదను సృష్టిస్తారండి. మనందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. 2019లో మార్చిలో ఆల్మోస్ట్ ఇదే డేట్స్లో మనకి కరోనా ఎఫెక్ట్ అయ్యి మనమంతా లాక్డౌన్లో ఉన్నాం. ఆ సమయంలో మనకి గ్లౌజెస్ కానీ, ఇలా మాస్కులు కానీ, హ్యాండ్ శానిటైజర్స్ కానీ ఇవేమీ లేవు. కానీ అప్పట్లో ఉన్న మంత్రి ఆవిడ ఏం చేశారంటే, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరిని పిలిచి, ఇదిగో మనకి ఇలాంటి వస్తువులు కావాలి, దానికి మీకేం కావాలి చెప్పండి, అది మీరు ఎటువంటి పరిస్థితుల్లో తయారు చేయాల్సిందే, మన బయటిని తెప్పించుకోము, కావాల్సి వస్తే రా మెటీరియల్ నేను తెప్పిస్తాను అని చెప్పి ఆవిడ హామీ ఇచ్చి మన యుద్ధ విమానాలు, మన నౌకలు అన్నిటినీ ఉపయోగించుకొని వాటికి కావాల్సినటువంటి రా మెటీరియల్ మొత్తం తెచ్చి ఇచ్చారు. దాంతో ఏమైంది తెలుసా, 4,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపదను సృష్టించే వీరంతా కలిసి. గ్రేట్, దట్ ఈజ్ ఇండియా. ఇప్పుడు అలా మనం మేరా భారత్ మహాన్ అని. ఎస్, మరి ఇప్పుడు కూడా సంక్షోభం అలాగే ఉంది, ఇది ఇంకో రూపంలో. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను వాస్తవంగా గమనించినప్పుడు ఫస్ట్లో మాకు విజయవాడలో జట్కా బళ్ళు ఉండేవి. అంటే ఒక చిన్న గూడు లాంటి దానికి గుర్రాన్ని కట్టి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఏదైనా ప్రయాణం చేయాలంటే అదే సాధనం అన్నమాట. మరి దీంట్లో చాలామంది యంగ్స్టర్స్కి 20-30 సంవత్సరాల లోపల వారికి జట్కా బండ్లు తెలియవు, అందుకని చెప్తున్నా. రెండోది వచ్చేప్పటికి ఆ జట్కా బండ్లు ఎప్పుడు పోయాయి, ఈ రిక్షాలు వచ్చాయి. రిక్షాలు వచ్చిన తర్వాత జట్కా బండ్లు పోయాయి. ఓకే, ఫైన్. ఈ రిక్షాలు ఎప్పుడు వెళ్ళిపోయాయి, ఆటోలు వచ్చిన తర్వాత ఈ రిక్షాలు కూడా వెళ్ళిపోయి పడుకున్నాయి. ఇప్పుడు ఏమైందంటే, సాధారణంగా బస్సులు వచ్చాయి కదా, ఈ బస్సులన్నీ కూడా వాళ్ళు ఒకసారి అనుకోకుండా చాలా రోజులు దీర్ఘంగా స్ట్రైక్ చేశారు. చేసినప్పుడు ఈ ఆటో వాళ్ళు కొత్త ఎత్తుగడతో ఏం చేశారంటే, ఒక్కొక్క వ్యక్తికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా ఖర్చు అవుతున్నది, వాళ్ళు భరించలేకపోతున్నారు. కాబట్టి షేర్డ్ ఆటో అనే కాన్సెప్ట్ని వాళ్ళు తీసుకొచ్చారు ప్రజల ముందుకి. ఎక్సలెంట్. ఫలానా ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి అంటే ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ దూరానికి 5 రూపాయలు 10 రూపాయలు అలా తీసుకున్నాడు, ఊరిని బట్టి, ప్రాంతం బట్టి, డిమాండ్ని బట్టి. సో అలాగా వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈ ఆటోల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ఉన్నట్టుండి ఈ ఆటోల వాళ్ళు కూడా పోయే కాలం వచ్చింది. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 రోజులు 15 రోజుల్లో స్ట్రైక్ చేశారు, ఎక్కడ ఆటోలు తిరగల. ఈ ఆటోలు తిరిగినప్పుడు ఏం చేశారంటే, ఈ స్కూటర్స్ అప్పుడే బజాజ్ బండ్లు బయటకు వచ్చాయి. అంతవరకు మనకి ఈ స్కూటర్స్ అన్నీ కూడా వెస్పా అవన్నీ ఉండేవి కదా, చాలా బ్లాక్లో కొనేవాళ్ళు ప్రజలు. వాటిని చాలామంది కొంట కూడా చాలా కష్టమైపోయింది. రేట్ తక్కువ వేస్తే బ్లాక్లో వచ్చేటికి అప్పట్లో 3,000 4,000 ఉండేది, అది బ్లాక్లో 10,000 12,000 అమ్మేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే, ఈ బజాజ్ కంపెనీ వాళ్ళు స్కూటర్స్, మోటార్ సైకిల్స్ అన్నీ రిలీజ్ చేసి 1,000-2,000 రూపాయలు ఇనిషియల్ పేమెంట్ చేస్తే చాలు, వాళ్ళకి ఈఎంఐ బ్యాంక్ లోన్ కూడా వాళ్ళే క్రియేట్ చేసి మనుషులకి అందించారు. దాంతో ఆటో వాళ్ళ యొక్క పరిస్థితి కూడా పక్క జారిపోయింది. ఇలాగా ఈ యొక్క క్రమంలో ఏమవుతున్నదంటే, ఎప్పుడు ఒక మనకి కష్టం వచ్చినా ఆ కష్టం నుంచి ఒక మనకు ఇది వస్తాము, సందేశం వస్తున్నది, ఆ కష్టం నుంచి మనకు సంపద వస్తున్నది. అలాగే ఈరోజు ఎల్పిజి కానీ లేకుంటే పెట్రోల్ కానీ ఈ రెంటిలో వచ్చిన సమస్య నుంచి కూడా మనకి ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. మొన్న ఈ మధ్య నేను ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను. దాంట్లో నైజీరియా నుంచి కోకో అనే కంపెనీ ఈ ఇథనాల్ నుంచి ఈ చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసి ఎక్కడికక్కడ మన ఏటీఎం లాగా పెట్టి, సపోజ్ ఒక 1 లీటర్ 100 రూపీస్ ఉందనుకో అని ఉంటే, వాళ్ళకి మీకు 100 ఏటీఎం దగ్గరికి వెళ్ళి దాంట్లో 100 రూపీస్ వేస్తే మీకు కరెక్ట్గా ఆ 1 లీటర్ వస్తుంది. అలా కాకుండా మీకు 50 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు వేస్తే మీకు 1/2 లీటర్ వస్తుంది. ఒక 25 రూపాయలే ఉన్నాయనుకోండి, 25 రూపాయలు వేస్తే సరే 25 రూపాయలు తగ్గట్టుగా వస్తుంది. మన కౌంట్ కొట్లలాగా ఎక్కువ తక్కువ ఉండవు, పర్ఫెక్ట్. ఈ కోకో కంపెనీ చేసేప్పటికి అక్కడ ఆల్మోస్ట్ 15% ప్రజలు ఈ రోజున ఈ గ్యాస్ స్టవ్ కూడా అక్కడ లోకల్గా ఇండిజినియస్గా వాళ్ళు ఏం చేస్తారంటే తయారు చేశారు. ఏ మాత్రం మన గ్యాస్ స్టవ్కి ఇది కాకుండా, అంటే దాన్ని ఏమంటారంటే వ్యతిరేకంగా కానీ లేకుంటే సరి సమానంగా కానీ అలాంటి చక్కని దాన్ని తయారు చేశారు. దీంతో అక్కడ ప్రజలెవరు కూడా దీనికి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వాల. మరి అలాంటి ఆవిష్కరణలు జరుగుతున్న ఈ సమయంలో భారతదేశంలో ఈ యొక్క సంక్షోభంలో మనకి ఎంత సంపదను సృష్టిస్తారో అనేది నేను చాలా సంతోషిస్తున్నా, ఎదురు చూస్తున్నా, కళ్ళు కాయలు కాసేటట్టుగా. మన యువత మీద నాకు నమ్మకం ఉంది.
మన దేశ శక్తి మీద నాకు నమ్మకం ఉంది, మన ప్రధానమంత్రి మీద నాకు నమ్మకం ఉంది, మన ప్రజల మీద అంతకన్నా భరోసా ఉంది, దేవుడి మీద ఇంకా నమ్మకం ఉంది. వీరంతా ఇచ్చి మన భారతదేశ సృష్టిని, సంపదని ఇంకా ఇంకా పెంచి మనకి ఏ ఇబ్బందులు లేకుండా ఈ సమస్యను అధిగమించి ఈ పెట్రోల్ని వదిలేస్తాం, ఈ సిఎన్జిని వదిలేస్తాం. మనకి ఎక్కడ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితులు లేని ఇంధనాన్ని మనం క్రియేట్ చేసుకొని మన స్వయం సమృద్ధితో మోడీ గారి ఆకాంక్ష ప్రకారం ముందుకు వెళ్తాం. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరకండి. ఒకసారి లైక్ చేసి చూడండి సార్, బాగుంటుంది.